ఎన్ని సంవత్సరాలు మారినా, ఎన్ని శతాబ్దాలు మారినా, మారాల్సింది సంవత్సరాలు మాత్రం కాదండి. మన జీవితంలో కొన్ని మార్పులు. అవి మారినప్పుడే మనం కొత్త సంవత్సరం వచ్చినట్టు మనం పండగ చేసుకోవాలన్నమాట. కానీ ఎన్నో సంవత్సరాలు మనకు తిరిగి వస్తాయి. కానీ మన పనులు మాత్రం అక్కడే ఆగిపోతాయి. మనం ఉండాల్సిన చోటే ఉంటాం. కానీ ఎప్పటికైనా సరే 2 మాత్రం అదుపులో ఉంచుకోవాలి. అది ఎవ్వరూ లేనప్పుడు ఒంటరిగా చేసే ఆలోచనని, నలుగురిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటని, ఈ రెండింటిని అదుపులో కనుక ఉంచుకుంటే జీవితంలో ఎప్పటికైనా సరే మనం మార్పుని చూడవచ్చు. దానికి ఏంటంటే, మనం ఎవరూ లేనప్పుడు మనకు వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? మన జీవితం మీదే విరక్తి పుట్టేటట్టు వస్తాయి. ఒక్క 5 నిమిషాల్లో కాదు, ఒక్క సెకండ్లోనే మనం తీసుకునే నిర్ణయంలో చాలా తప్పు ఉంటుంది. అందుకే దాన్ని అదుపులో ఉంచుకోవాలి. నలుగురిలో ఒక్క మాట మాట్లాడాము అంటే నోరు జారి అది ఎప్పటికీ మర్చిపోలేం. అది మనకే ముప్పు తీసుకొస్తుంది. కాబట్టి దాన్ని అదుపులోకి ఉంచుకోవాలి. అందుకే ఎప్పుడైనా మన జీవితంలో మార్పు వచ్చినప్పుడే మనకి నిజమైన సంవత్సరం, నిజమైన పండుగ. ఇవన్నీ కనుక మనం తెలుసుకుని ముందుకు సాగితే మన జీవితం అనేది ఎప్పుడు 3 పువ్వులు 6 కాయలుగానే ఉంటుందండి. ఎక్కువ ఆశించకుండా ఉన్న దాంట్లోనే సర్దుకుపోతే ఎటువంటి కష్టాలు అనేవి మనకి దరిచేరవన్నమాట. ఇవాళ ధనుర్మాసం శుక్రవారం కదా. అది కాక మనకి సంవత్సరంలో వచ్చిన ఫస్ట్ శుక్రవారం కూడా. ఈరోజైతే చక్కగా అందరి దగ్గర దీపాలు పెట్టుకున్నాను. నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, మనం ఇంట్లో గనక మనకి పద్దాక ఏదో ఒక బాధగా, కష్టంగా ఉండి ఏంటో దిగులుగా ఉంటుందనుకోండి, మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే, కర్పూరంలో గనక పచ్చకర్పూరంలో ఒక లవంగం పువ్వు వేసి కాలుస్తే ఆ స్మెల్తో మనతో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి వస్తుంది. పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకో.